నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుగు యువత పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించిన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదులపై ఎక్కువగా కేసులు నమోదు చేయడం వల్ల 2021లో నమోదైన కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గారు ఒంగోలు నగరంలో ఘనంగా శ్రీ చెన్నకేశవ స్వామి వారి పవిత్రోత్సవాలు యువత తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ కోరారు. ఒంగోలు నగరంలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు అధ్యక్షతన తెలుగు యువత ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగు యువత కమిటీల నియామకం, సంస్థాగతంగా తెలుగు యువతను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. 57 మంది సభ్యులతో తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ కమిటీని నూకసాని బాలాజీ ప్రకటించారు. పార్టీకి యువత పునాది లాంటి వారని, యువత బలంగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందని, గ్రామ స్థాయి నుండి తెలుగు యువత కార్యకర్తలు పార్టీకి అంకిత భావంతో పనిచేసేలా నాయకులు కృషి చేయాలని నూకసాని బాలాజీ కోరారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత, విద్యార్థులు వంచనకు గురయ్యారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పోరాటాలు చేసేందుకు తెలుగు యువత కృషి చేస్తుందని ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాస్ అన్నారు. ఒంగోలు పార్లమెంటు కమిటీ 57 మందితో, అందులో ప్రెసిడెంటు ముత్తన శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ బోయిళ్లపల్లి కిషోర్ ఫ్రమ్ గిద్దలూరు, అదేవిధంగా ఒక 7 వైస్ ప్రెసిడెంట్లు, ఒక 10 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీలు, 10 మంది అధికార ప్రతినిధులు, 10 మంది సెక్రటరీలు, ప్రతి నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు, అంటే మాకు ఇక్కడ ఏంటంటే పార్లమెంటు కమిటీ ఎలాగుందో నియోజకవర్గానికి కూడా కమిటీ ఉంటుంది. ఆ నియోజకవర్గ అధ్యక్షుడు దీంట్లో ఎక్స్ అఫిషియో మెంబర్ కూడా ఉంటాడు. 7 నియోజకవర్గాలకు 7 ఎక్స్ అఫిషియో మెంబర్లు, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ మెంబర్లుగా ఉంటారు. తర్వాత ఒక 3 మీడియా కోఆర్డినేటర్లు, 2 సోషల్ మీడియా కోఆర్డినేటర్స్, మొత్తం 57 మందితో తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ తెలుగు యువత కమిటీ బాగా క్రియాశీలకంగా పనిచేసేది ఏది ఇప్పుడు పనిచేస్తుందో, తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడేదానికి, బలహీన వర్గాల సంక్షేమం చూసేటువంటి తెలుగుదేశం తిరిగి అధికారంలో తీసుకురావడానికి వీరందరూ కృతనిశ్చయంతో ఉండి నిర్విరామంగా కృషి చేయాలని ఒంగోలు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటూ వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత కమిటీ ఈరోజు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి ముందుండి నడిపిస్తున్నటువంటి నూకసాని బాలాజీ గారికి, అలాగే మా తెలుగు యువత కమిటీని వేయడానికి సహకరించినటువంటి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మా ఒంగోలు తెలుగు యువత కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆవిర్భవించింది, అప్పుడున్నటువంటి పటేల్ పట్వారీతనాన్ని రద్దు చేయడానికి, ఎంఆర్ఓల్ని రద్దు చేసి తహసీల్దార్లు పడుతూ ప్రతిసారి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంది. ఈరోజు అన్న లోకేష్ గారి ఆశీర్వాదంతో మా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారి ఆదేశాల మేరకు ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత కమిటీని 57 మందితో ప్రణాళికాబద్ధంగా రూపొందించడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రాష్ట్రంలో జగన్ చేస్తున్న రావణ కష్టానికి, ఇసుక మాఫియా, మందు మాఫియా, వసూళ్ళు, ల్యాండ్ మాఫియా, ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు వైసీపీ పాలన కొనసాగిస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించే తెలుగుదేశం పార్టీ గొంతు కరుగు. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, అలాగే తెలుగుదేశం
అలాగే తెలుగు యువత తరఫున, అలాగే నా తరఫున, మా కమిటీ సభ్యులందరి తరఫున లోకేష్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, లోక్సభ బాలాజీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం. ఓకే, ఇది ఇస్తారులే. ఓకే, అందరూ పట్టుకుంటే సరిపోయేది కదా, ఏముందండి. రైట్, థ్యాంక్ యూ. మాజీ సైనికుల వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో 2022 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఒంగోలు కర్నూలు రోడ్డులోని మిలిటరీ క్యాంటీన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు మరియు సాగు భూముల సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో దేశ ప్రజల సంరక్షణ కొరకు కుటుంబాలకు దూరమై అహర్నిశలు శ్రమిస్తున్న సైనికుల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రజనీ కుమారి, జిల్లా అధ్యక్షులు నెప్పలి నాగేశ్వరరావు, చుండూరి శ్రీరామమూర్తి, మండవ వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, పాసం వెంకటరెడ్డి, గుమ్మడి వెంకటేశ్వరరావు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. డీప్ సీ పోర్ట్ చూడటం జరిగింది. లేవల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. అసలు డీప్ సీ పోర్ట్ అంటే దూరంగా ఉండి మీరు సర్వీసెస్ అందించారు. ఈవెన్ శ్రీనగర్ కానీ, సియాచిన్ గ్లేసియర్ కానీ ఇట్లా సైన్యంలో పనిచేసిన వాళ్ళు చలి ప్రాంతాల్లో ఉండి మీరు శారీరక ఆరోగ్యాన్ని బట్టి వాటిని తట్టుకొని దేశానికి సర్వీసెస్ అందించారు. శ్రీనగర్ అయితే ఎప్పుడు ప్రతి మీటింగ్లో మేము కలిసినప్పుడు చక్కగా మీరు అందరూ ఐక్యంగా ఉండి ఈ పనులు కొనసాగిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయే నూతన సంవత్సరం 2022కి అందరికీ కూడా ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ ప్రత్యేకించి 2022వ సంవత్సరం మరి ఎల్లుండి మనం నూతన సంవత్సరంలోకి అడుగుడబోతున్న సందర్భంగా మరి నూతన సంవత్సర క్యాలెండర్ని ఈరోజు ది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ సంఘం వాళ్ళు మరి నా ద్వారా ఆవిష్కరింపజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి నిజంగా ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ ఆ 3 రంగాలకి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ కూడా ఈరోజు సంఘటితమయ్యి అందరూ ఒక మాటతోటి ఉండి చక్కగా మరి ఒక అసోసియేషన్ వెల్ఫేర్ సంఘముగా ఉండి వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. మరి సైన్యంలో ఉండి మరి దేశానికి వారు చేసినటువంటి సేవని మరి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ కుటుంబీకులకి ప్రభుత్వం ద్వారా అందించవలసినటువంటి సౌకర్యాల విషయంలో కూడా మరి కలెక్టర్ గారు మాకు ఇస్తున్నటువంటి ఆదేశాల మేరకు ZSWO గారు నేను కూడా ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉంటూ అలాగే మీరు ఇంతకుముందే మాకు చెప్పిన విధంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటం కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. మరి రాబోయే నూతన సంవత్సరంలో మరి ఎక్స్ సర్వీస్ మెన్ కుటుంబీకులందరికీ కూడా సంతోషంగా జరగాలని వారి పిల్లలందరూ కూడా చక్కగా మంచి భవిష్యత్తును పొంది మంచిగా చదువుల్లో అభివృద్ధి చెందుతూ మరి వాళ్ళు చక్కగా తెలివితేటల్లో కానీ జ్ఞానంలో కానీ జ్ఞాపశక్తిలో కానీ అన్నింటిలోనూ కూడా మంచి రంగాల్లో వాళ్ళు ఉండాలని చెప్పి వారు దేశానికి చేసినటువంటి సేవని వాళ్ళ పిల్లలకి రూపంలో భగవంతుడు మంచి వాళ్ళకి జరిగించాలని చెప్పేసి నేను భగవంతుని కోరుతున్నాను. అలాగే 2022వ సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా అందరికి కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ సంఘం తరఫున ఈరోజు మరి నూతన క్యాలెండరు ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మరి జేఏసీ చైర్మన్ నెప్పల్ నాగేశ్వరరావు గారికి, అధ్యక్షుడు మూర్తి గారికి మరియు మరి క్యాంటీన్ మేనేజరు అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి జేసీ ఆసరా
మరియు వెల్ఫేర్ కృష్ణవేణి మేడం గారి అమృత హస్తాల మీదుగా మరి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం. మరి ఈ 2021 సంవత్సరాంతంలో మరి మన గౌరవ కలెక్టర్ గారు మరియు జేసీ మేడం గారి చేతుల మీదుగా 26 మంది వార్ విడోస్ అండ్ వార్ డిజేబుల్డ్కి దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని పంపిణీ చేయటం జరిగింది. అది చాలా సంతోషించదగిన విషయము. మరి 2022 సంవత్సరంలో కూడా ఆర్మీ వారికి మరి మన కలెక్టర్ గారు మరియు జేసీ మేడం గారి తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తూ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఎక్సైజ్ వెల్ఫేర్ సంఘం మా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించడానికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ శ్రీ కృష్ణవేణి మేడం గారికి, అలాగే మా వెల్ఫేర్ ఆఫీసర్ రజనీ కుమార్ మేడం గారికి వాళ్ళ బిజీ టైం మా దీనికోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ క్యాలెండరు BC 3100 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పుడు 30 రోజులు, కొన్ని నెలలు 29 రోజులతో ప్రారంభమైంది. ఈరోజు మనది గణితాల ప్రకారం, అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం ఈరోజు క్యాలెండర్ కరెక్ట్ అయిన క్యాలెండర్ తయారైంది. ఈ సమావేశానికి విచ్చేసిన జేసీ మేడం గారికి, రజనీ మేడం గారికి, నా మిత్రుడు శ్రీరామూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన పత్రికా ప్రతినిధులకు, ఎక్సర్విస్మెన్కు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. జై హింద్. 2020 సంవత్సరంతో పోలిస్తే 2021 సంవత్సరం నందు హత్య కేసులు 17% తగ్గాయని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ 2021 వార్షిక నేర గణాంకాలకు సంబంధించిన ప్రెస్ మీట్ పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ భవనం నందు నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే దోపిడీ మరియు హత్య కేసుల సంఖ్య తగ్గిందన్నారు. అంతేకాకుండా స్పందన కార్యక్రమం వల్ల అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని, వీటి వలన ప్రజల సమస్యల్ని పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అశోక్ బాబు, ఓఎస్డీ చౌడేశ్వరి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఉంది about the number of crimes under various heads that have been registered. So ఇక్కడ మీరు 2019, 2020 and 2021 total cases number ikkada undi. So next page. So as you can see, ikkada total miss chesaru, you have removed it. It is 13,000 kada. One is this COVID. Last year COVID valla crime rate and all cases lo taggindi, and also this year we have started this policy of free registration of cases. So anybody who is coming with any type of complaint, we are accepting it and registering the case, and then tarvata on merits we are properly investigating and then finalizing this case, the cases. So in different you will observe that even attempt to thefts ilage cases kuda register cheyadam jarigindi. Ee theft successful avaledu, no property was lost, but still attempt to theft cases kuda this year nunchi register cheyadam start ayindi. And at the same time crimes related to women, any woman rowdy sheet, if he is that type of bad element in the society, or if he is a property criminal, so that person was on suspect sheets. So history sheets, you can see that last year only 100 sheets were opened. This year almost 600 history sheets have been opened. So any person who is any time involved in any type of offence which is going to have implications in the future, we are automatically opening those history sheets, and then in future we are tracking that person so that he has a deterrence ki koncham bhayam untundi that if police is watching me, I should not commit cases crime again. And at the same time, along with this, we have started counseling, and we are calling people to police station regularly, and we are also going and to their houses and checking ki evru ekkada unnaru, em chestunnaru, verification chestunnamo that what they are telling about their activities adi correct unda leda, whether that person has any chance chesaru.
So we are taking those complaints also and acknowledging them and registering the cases. So even though rape and POCSO cases remain the same, so it is good. Number of rapes have not increased in this year. Other than rape and POCSO cases increase only because of our policy of free registration. But what is very important to see is, you can see the decrease in the time to complete investigation. So this year what we are doing is, every week we are monitoring the progress of these women related crimes. So from SP office, it has also reduced to 55 days. So because of our exhaustive monitoring and alert system, this is the time taken to complete investigation has decreased. Next, మీ అందరికీ తెలుసు దిశ యాప్ ఆల్సో ఒక మంచి యాప్ ఉంది, ఒక సిస్టమ్ ఫర్ SOS alerts. We were able to get 6.6 lakh downloads in Prakasam district and at some time. So everybody should download it and make sure it is in working condition. Next, SC/ST Act cases also. Recently we have started this monthly review which is exclusively ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వెనుకబడిన ప్రతి ఒక్కరికి ఆనందయ్య ఆయుర్వేద వైద్యం ఎంతో ఉపయోగకరమైనదని ఆనందయ్య మందు సాధన సమితి కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మిరియం శ్రీనివాస్ అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్లో ఇంగ్లీష్ మందులతో ప్రజలు నానా అవస్థలు పడి ప్రాణాలు కోల్పోయారని, ఆనందయ్య ఆయుర్వేద మందు వలన ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని, అంతేకాకుండా చనిపోయే స్థితిలో నుండి తిరిగి కోలుకున్నారని తెలిపారు. దీనిపై కొంతమంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ఆనందయ్య ఆయుర్వేదం మందును నిర్వీర్యం చేయాలని కుట్రలు పన్నుతున్నారని, ఇది సరియైంది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దలూరు శ్రీనివాసులు, గొల్లపోతి ఏడుకొండలు, సిరిమామిళ్ల గోపీకృష్ణ, పిన్నిగ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మిరియం శ్రీనివాసులు, ఆనందయ్య ఆయుర్వేద సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ని. ఈనాడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని తగ్గించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఆనందయ్య గారి ఆయుర్వేద వైద్యంపై కొందరు తెరసాటును కుట్రలు చేస్తూ ఆయన వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేయాలనేటువంటిది ఒక కంకణం కట్టుకొని వ్యవహరిస్తున్నారు. విచిత్ర విషయం ఏంటంటే, ఆ గ్రామస్తుల చేత మా గ్రామంలో ఆయుర్వేద వైద్యం తయారు చేయొద్దు, ఇక్కడ పంచొద్దు, ఎక్కడా పంచొద్దు అనేటువంటిది ఒక డిమాండ్ తీసుకొచ్చారు. విచిత్రంగా ఆనందయ్య గారి వలన కృష్ణపట్నం అనేటువంటి గ్రామానికి ప్రపంచ స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేటు హాస్పిటల్లో పోయినా కానీ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అదేవిధంగా ఆనందయ్య గారి మందు తీసుకొని చనిపోయినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆనందయ్య గారి వైద్యంపై ఒక పక్క పాలకులు, మరో పక్క మెడికల్ మాఫియా బలంగా పనిచేస్తుంది. దీని కొరకుగా గతంలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించిన ప్రజల ఒత్తిడి మేరకు ఆనాడు ఆ మందు పంపకం చేయటం అనేది జరిగింది. ఆనాడు
రాజకీయ నాయకులు పోటీలు పడి ఆనందయ్య గారి చేత ముందు తయారు చేయించి ప్రజలకు పంచినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఈనాడు అదే ఆనందయ్య గారి వైద్యం ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ఆనందయ్య గారు అనేటువంటి వ్యక్తి ఒక బీసీ వ్యక్తి కాబట్టి అతనికి ప్రపంచంలో ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా ఒక వర్గం కావాలని కుట్ర చేస్తున్నటువంటి విషయాన్ని అతి త్వరలో బహిర్గతం అవుతుంది. వారి యొక్క పునాదులు సైతం కదిలిస్తాం. అందుకనే మేము చెబుతున్నాం మీడియా ముఖంగా, ఆనందయ్య గారు ఉచితంగా ఇస్తున్నటువంటి వైద్యం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటి? ఇష్టం ఉన్నవాళ్ళు తీసుకుంటారు, కష్టంగా ఉన్నవాళ్ళు మానుకుంటారు. మేము వేలాది మంది, లక్షలాది మంది ఆనందయ్య గారు వైద్యం కావాలి అంటుంటే వద్దు, చెయ్యొద్దు, నువ్వు పంచొద్దు, నీకు పర్మిషన్లు ఎక్కడున్నాయి అని చెప్పేసి ఇటీవల 2 రోజుల క్రితం నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇచ్చారు. నీకు పర్మిషన్ ఎక్కడుందయా అని. ఆయుష్ వాళ్ళు గతంలో ఆనందయ్య గారికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. అందరు రాజకీయ నాయకులు కూడా వాడిన విషయం మీకు తెలుసు. ప్రత్యేకించి ఆయన ఒక నోటీస్ ఇవ్వటంలో ఆ జిల్లా యొక్క జాయింట్ కలెక్టర్ గారి ముఖ్య ఉద్దేశం ఏమిటి, వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేటువంటిది మాకు అర్థం కావట్లేదు. ఈనాడు ఆనందయ్య గారిని ఒక వ్యక్తిగా మీరు చూస్తున్నారు. ఆనందయ్య గారు ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఈరోజు కాకపోయినా ఇంకా 2 నెలలకి థర్డ్ వేవ్ వ్యాపించి లక్షలాది మంది ప్రజలకు వ్యాధి సోకి హాస్పిటల్ పాలయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఆ రాజు అంతిమంగా అనివార్యంగా ఆనందయ్య గారి ఆయుర్వేద వైద్యం అనేటువంటిది అవసరం. దానికోసం అందరూ కూడా ఎగబడతారు. అది అవసరమనేటువంటిది ఇటు ప్రభుత్వం కానీ ఆ గ్రామంలో తెరసాటున నటిస్తున్నటువంటి వ్యక్తులు కానీ తెలుసుకోండి. భవిష్యత్తులో మీకే చాలా ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. బాపూజీ కాంప్లెక్స్ వ్యవస్థాపక అధ్యక్షులు తాతా వీరరాఘవ స్వామి శ్రేష్ఠి 102వ జయంతి సందర్భంగా ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ నందుగల ఆయన విగ్రహం వద్ద సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రీ నారాయణ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, తాతా ప్రసాద్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యాపార సముదాయాలు అన్నింటినీ ఒకే చోటికి చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అంతేకాకుండా ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాపూజీ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ, సెక్రటరీ ఆర్ఎస్ శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే తాతా బద్రీ గారిని కూడా గార్లెన్ చేయవలసిందిగా గారిని కూడా పక్కన చూస్తూ ఉంటారు. కన్నయ్య గారి కంటే కూడా తాతా కన్నయ్య గారి విగ్రహానికి నెట్టుకొని పోతాం. నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా
ఇంత పెద్ద కాంప్లెక్స్ ఒంగోలులోనే కట్టడం జరిగింది. దానికి వ్యవస్థాపకంగా మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి తాత కన్నయ్య గారి 102వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన వేమూరు బుజ్జి గారికి, తాత బద్రి గారికి, తాత ప్రసాద్ గారికి, కోడూరు సత్యం గారికి, ఆర్ఎస్ గారికి, వరదరాజన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ఇతర పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒంగోలులో తాత కన్నయ్య గారు అంటే వారు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆర్యవైశ్యులకి ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఒంగోలులో అటువంటి వ్యక్తి తాత కన్నయ్య గారు. వారి 102వ జయంతి ఈరోజు బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్లో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలోనే కాకుండా భారతదేశంలో అన్ని రకాల వ్యాపార సముదాయాలు అనేది 1980 సంవత్సరంలో కలిగిన ఆలోచన మేరకు నాటి బాబుజీ కాంప్లెక్స్ వ్యవస్థాపకులు తాత కన్నయ్య గారి 102వ జయంతి ఉత్సవానికి ఈరోజు వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు కోడూరు సత్యనారాయణ గారు మరియు మిత్రులు కుప్పం ప్రసాద్ గారు, వేమూరు బుజ్జి గారు, తాత ప్రసాద్ గారు, చెంచు రామారావు గారు, కార్యదర్శి శ్రీనివాసులు, వరదరాజన్ గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తా. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంప్లెక్స్ కమిటీ వారికి, జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుండి వారి వ్యాపారానికి అనువైన ప్రాంతంగా ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాము. ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ అంటే భద్రత ఉంటుంది, వారి వ్యాపార పెట్టుబడికి తగ్గ ఫలితం పొందే విధంగా ఆ రోజుల్లో దూరదృష్టితో స్వర్గీయ తాత కన్నయ్య గారు 432 షాపులతోటి ఇలా ఏర్పాటు చేయటం గర్వంగా భావిస్తూ ఉన్నాం. ఒంగోలు నగరానికి చెందిన ఆనిముత్యంగా ఈ కాంప్లెక్స్ని మనందరం అనుకోవాల్సిన తరుణం ఇది. ఈరోజు వారి జ్ఞాపకార్థం కాంప్లెక్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత వస్త్రముల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివార్లకు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఈవో వేమూరి గోపి, చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. పవిత్రోత్సవాల సందర్భంగా విశేష పంచామృత అభిషేకాలు శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. శ్రీ స్వామివారి దేవస్థానంలో బుధ, గురు, శుక్రవారాలలో శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులు అందరూ కోవిడ్ నిబంధనల ప్రకారం పాల్గొని శ్రీ స్వామివార్ల కృపకు పాత్రులు కావాలని వారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి, ధర్మకర్తల మండలి సభ్యులు పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, కుర్రా ప్రసాద్ బాబు, ఈమని మదన్ మోహన్, కరేటి కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ध्रुवादिजां
विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रवणममुदस्य गोपाम् पुण्यमस्यामुपगणामिवाचम् महीं देवीं विष्णुभक्तिमधुर्याम् प्रचेतेनागं हवे వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు యువత పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించిన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ. పోలీస్ స్టేషన్లలో వచ్చే ఫిర్యాదులపై ఎక్కువగా కేసులు నమోదు చేయడం వల్ల 2021లో నమోదైన కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గారు. ఒంగోలు నగరంలో ఘనంగా శ్రీ చెన్నకేశవ స్వామి వారి పవిత్రోత్సవాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.